మరునాడు ఉదయం వేళ 8 లోపునే పెళ్లివారింటి నుంచి వేడివేడి ఉప్మా, కాఫీలు వచ్చాయి అరుణ వాళ్ళ బసకి. 8 అయ్యేటప్పటికి రాజారావు 2 కార్లతో వచ్చాడు. దారిలో చిన్న చిన్న పల్లెలు, ఒక మోస్తరు గ్రామాలు, నాగరికంగా సంపన్నంగా ఉన్న గ్రామాలు, ఎత్తుగా అరుగులు. అరుగుల ముందు పందిళ్ళు, పందిళ్ల కింద ముగ్గులు. చాలా ఊళ్ళు శుభ్రంగా కళకళలాడుతూ ఉన్నాయి. ఆ చుట్టుపక్కలున్న సంపద వారు చూస్తున్న ప్రతి గ్రామంలోనూ ప్రతిబింబిస్తోంది. ఆత్రేయపురం, కొత్తపేట, ఓబళంక, ర్యాలీ అంటూ రమోల చిన్నపిల్లలు రైలు స్టేషన్స్లోని పేర్లు చదివినట్టుగా గట్టిగా చదువుతోంది. అదిగో గుడి, అదేనా ఆలయం? అడిగింది రమోల. ఈ ఊర్లో శివకేశవులిద్దరూ ఎదురెదురుగా ఉన్నారు. ఇలా ఈ 2 గుళ్ళు ఎదురెదురుగా ఉండడం అరుదుగా ఉంటుంది. ఒకే ఊరిలో విష్ణువాలయం, శివాలయం ఉంటాయి. పక్కపక్కన, దూరం దూరంగా ఉంటాయి గాని ఎదురుగా ఉండడం ఈ ఊరి ప్రత్యేకత. అదిగో శివాలయపు ధ్వజస్తంభం. దానికి ఎదురుగా జగన్మోహిని కేశవస్వామి ఆలయం అన్నాడు రాజారావు సరైన టూరిస్ట్ గైడ్గా. ముందు శివాలయానిక, విష్ణువాలయానిక? అడిగింది మీనాక్షి. మీరు ఎలా అంటే అలా. అందరూ ముందు శివాలయానికి వెళ్ళి ఆ పైన జగన్మోహిని కేశవస్వామి దగ్గరికి వస్తారు అన్నాడు రాజారావు. నన్ను రానిస్తారా? అడిగింది రమోల. మీరు మాట్లాడకుండా మాతో రండి. మన గుళ్ళు గోపురాల్లో కులగోత్రాలు ఎవరు అడగరు. అరే, నేను అర్చన చేయించాలని అనుకుంటున్నానే అడిగింది మీనాక్షి. నేనన్నది ఆ అర్థంలో కాదు. మరి శ్వేత జాతీయులైతే తప్ప కులాలు మతాలు ఎవరూ పట్టించుకోరని. శివాలయంలో మీనాక్షి అర్చన చేయించింది. మీరు కూడా పూజ చేయిస్తారా? అడిగాడు రాజారావు. నాకు తెలీదు. ఏంటి తెలీదు? అడిగాడతను. వాళ్ళ గోత్రం, నక్షత్రం ఇత్యాదివి అంది అరుణ. మీనాక్షి ఈ వివరాలు చెప్పి పూజ చేయించడం చూసి, నేను చెబుతానులేండి అంటూ అతను పూజారికి ఏంటో చెప్పాడు నెమ్మదిగా. ఆయన పూజ చేయించి పూలు ప్రసాదం ఇచ్చాడు. అక్కడికి ఎదురుగా ఉన్న జగన్మోహిని కేశవస్వామి ఆలయానికొచ్చారు. ముందు విగ్రహం ఇక్కడి నుంచి చూడండి అంటూ విశాలమైన మండపం దాటించి గర్భగుడిలోకి తీసుకెళ్లాడు రాజారావు. ముందు మహావిష్ణువు విగ్రహం అపూర్వమైన వివరాలతో చెక్కబడింది. 4 చేతులు, శంకు చక్రాలతో శ్రీ మహావిష్ణువు నల్లరాతిలో మలచబడున్నాడు. ఆ నల్లరాయి మామూలు నల్ల శిలలా కాక నలుపు, ముదురు పచ్చ కలిసిన ఒక మాదిరి ముదురు ఓదారంగు వర్ణంలో ఉంది. మహావిష్ణువు విగ్రహానికి ఒక చెయ్యి లేదు. మహమ్మదీయుల కాలంలో ఒక చెయ్యి ఖండించేశారట అన్నాడు రాజారావు. మీరు విగ్రహం వెనక భాగానికి వెళ్ళి చూడండి. అప్పుడు గాని ఈ శిల్పంలో ప్రత్యేకత తెలీదు. విగ్రహం వెనక భాగాన జగన్మోహిని రూపం సమ్మోహనంగా సౌందర్య దీప్తితో అలరారుతోంది. అరుణ ఆ జగన్మోహిని చూస్తూ నిల్చుండిపోయింది. మళ్లీ ముందు వైపుకొచ్చింది. ఇటువైపు విష్ణుమూర్తి, అటువైపు స్త్రీమూర్తి. ఏకశిలలో ఒక పక్క స్త్రీమూర్తి, మరో పక్క పురుషుడు ఎలా చెక్కారు? ఎంత అందంగా వాస్తవంగా మలిచారు. అరుణ ఆశ్చర్యాన్ని గమనించిన రాజారావు శిల్పంలోని డీటెయిల్స్ చెప్పమంటారా? అడిగాడు పక్కకొచ్చి. చెప్పండి, ఎంత గొప్పగా ఉందో. ఒకవైపున అతి మనోహరమైన స్త్రీమూర్తి, అదే శిలలో మరోవైపు గంభీరమైన పురుషాకృతి. శిల్పంలోని అరచేతులు చూడండి. అరచేతుల్లోని రేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చేతుల్లో కూడా ఒకవైపు వేళ్లు కొంచెం మోటుగా, రెండో వైపు మృదువుగా తామర మొగ్గల్లా కొనదేలున్నాయి. మెడ మీదనున్న రేఖలు, ఇటువైపు మహావిష్ణువు కిరీటం, అటువైపు జగన్మోహిని కేశాలంకరణ. ఆ సిగలో వెంట్రుకలు చూడండి. సన్నగా మృదువుగా స్త్రీల కేశపాసాల్ని పోలున్నాయి. శ్రీ మహావిష్ణువు మొలతాడు, జగన్మోహిని వడ్డాణంగా వెనకవైపు మలచబడింది. కాలికి ధరించే పురుషుల కాండికాలు, అటువైపు జగన్మోహిని కాళ్ల పాంజేబు పట్టాలు. ఇటువైపు పరిపూర్ణమైన లాలిత్యం, లాస్యము, అటువైపు గాంభీర్యము, శౌర్యము. ప్రతీదీ వివరంగా చెప్పాడు భాస్కర్. విగ్రహానికి చుట్టూ దశావతారాలు, భాగవత ఘట్టాలు వివరంగా చెక్కబడ్డాయి. ఇది ఏ శతాబ్దపు ఏ శిల్పమో వివరాలున్నాయా? అడిగింది అరుణ. మన దేశంలో లక్షలాది శిల్ప నిక్షేపాలున్నాయి. ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క సుందర శిల్పం. ఆ శిల్పం వెనక అజ్ఞాత శిల్పి నిరంతర తపస్సు ఇముడున్నాయి. వీరు ఎవరు, ఎక్కడివారు అన్న వివరాలు ఎక్కడా లేవు. ఎంతకీ స్థల పురాణాల గురించి కథలు గాథలు తప్ప చారిత్రక విషయాలకి మన దేశంలో ప్రాముఖ్యతనివ్వరు. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరు? అంది అరుణ నెమ్మదిగా. శ్రీశ్రీ శ్రమజీవుల గురించి వివరాలు అడుగుతున్నారు. కానీ ఈ అజ్ఞాత శిల్పులు కొన్ని సంవత్సరాలు రాత్రింబగళ్ళు కష్టించి ఇటువంటి అపూర్వమైన శిల్పాలు చెక్కారు. రాతి విగ్రహాలకి ప్రాణం పోశారు. వాళ్ళందరూ ఎవరు? వారి ఉద్వేగాలు, వారి లక్ష్యాలు ఏంటి? ఇంత సుందరంగా, ఇంత కమనీయంగా ప్రతి చిన్న విషయాన్ని వివరంగా మలిచిన ఆ శిల్పులు ఎవరు? వారిలో ఎటువంటి ప్రేరణ, అశాంతి ఉండుంటుంది?
ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వస్తుంటాయి. ఆ ప్రశ్నలకి మన చరిత్రల్లో, ఆఖరికి మన పురావస్తు శాఖలో కూడా సరైన సమాధానాలు లేవు అన్నాడు రాజారావు గంభీరంగా. ఆగకుండా వసపెట్టలావాగే రమోలా కూడా ఆ విగ్రహాన్ని చేష్టలుడిగి నిల్చుని చూస్తూ ఉండిపోయింది. సాలార్జంగ్ మ్యూజియం చూసారా? అడిగింది అరుణ. చూశాను. మీరు మార్గరెటా మెఫిస్టోఫిలిన్ చెరోవైపున ఉన్న దారు శిల్పం గురించే కదా అడుగుతున్నారు? చూశాను. అది కూడా ఇలాగే ఉంటుంది. ఒకవైపు మార్గరెటా వంగి నాజుగ్గా ఉంటుంది, రెండో వైపు మెఫిస్టోఫిలిన్ భయంకరంగా. కానీ చెక్కలో కంటే ఈ శిలలో చెక్కడం చాలా కష్టం. అందులో కన్నా ఈ శిల్పంలో మైన్యూట్ డీటెయిల్స్ చాలా చక్కగా కనిపిస్తాయి అన్నాడు రాజారావు. గైడ్ గారు చాలా శ్రమపడి వివరాలు చెప్పారు. ఇదిగో టిప్ అంటూ రమోలా 2 పైసల కాయిన్ రాజారావు చేతిలో పెట్టింది అల్లరిగా. మీరు? అడిగాడు మీనాక్షిని చేయి జాపుతూ. మీనాక్షి చేతిలో ఉన్న కొబ్బరి చెప్ప అతనికిచ్చింది టిప్ అంటూ. శ్రీనివాసన్ ఒక్క పలుకు చేతిలో పెట్టాడు తన వంతు అంటూ. అరుణ ఇంకా విగ్రహం దగ్గరే నుంచుంది, ఎంత చూసినా తనివి తీరనట్టు. నా టిప్ అన్నాడు రాజారావు పక్కగా వచ్చి నిల్చుని. అరుణ ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. తలలో పెట్టుకున్న చామంతి పువ్వు కింద పడింది. శివాలయంలో అర్చకుడిచ్చాడు ప్రసాదంతో పాటు. కింద పడ్డ పువ్వుని గబాలన ఏరి జేబులో వేసుకుని థ్యాంక్స్ ఫర్ ద టిప్ అన్నాడు రాజారావు. అరుణ తెల్లబోయింది, మాట్లాడక ఊరుకుంది. కోనసీమ ప్రాంతాల్ని చూస్తుంటే అరుణ వాళ్ళకి మరో లోకంలో ఉన్నట్లుంది. ఎన్ని కొబ్బరికాయలు! అబ్బా, ఎక్కడ చూసినా కొబ్బరికాయలు! ఒక్కొక్క కాయ ఎంత ఉంటుందంటావు? అడిగింది మీనాక్షి. ఏం కొనుక్కుని తీసుకెళ్తావా? అడిగింది రమోలా. తీసుకెళ్తే తీసుకెళ్తాను. ₹1.20 పెడితేనే గాని కాయ దొరకడం లేదు మద్రాసులో. అబ్బా, గృహిణి వనిపించుకున్నాం. ఎక్కడికొచ్చినా ఇంటి గొడవే. నా మాట విని ఓ 2 బస్తాల కాయలు రైల్లో వేయించు. హాయిగా సెంట్రల్ స్టేషన్లో లగేజీకి రెట్టింపించుకుందువు గాని. కాయ 2.5 పడుతుంది అంది రమోలా. ఇదిగో తిండి ఇల్లు అని ఎవరికుండదు. నీకు మీ అమ్మగారు ఉన్నారు కాబట్టి ఆవిడన్నీ అమర్చి పెడితే కబుర్లు చెప్తున్నాం. రేపు పెళ్ళైతేనే గాని ఇంటి బాధ్యత తెలీదు. నేను పెళ్లి చేసుకోను. అందని పళ్ళు పులుపు అంటుంది మీనాక్షి. ముందు సీట్లో కూర్చున్న రాజారావు వీరి సంభాషణకి చిన్నగా నవ్వుకుంటున్నాడు. అరుణ అర్థవంతంగా గిల్లింది రమోలాని. ఏం వినని తప్పేముంది? మగవాళ్ళు మటుకు ఇలాంటివి మాట్లాడుకోరా? మా అరుణకి ప్రతిదీ గుమ్మనమే. పెళ్లి నిశ్చయమయ్యాక 10 రోజుల దాకా మాకెవ్వరికీ చెప్పలేదు. ఏమండి రాజారావు గారు, మీరు ఎలిజిబుల్లా లేక ఆల్రెడీ? అడిగింది రమోలా. కీప్ క్వైట్ అదిలించింది అరుణ. రాజారావు నవ్వుతూ, రమోలా గారు, సంబంధాలుంటే చూడండి. మా అమ్మ ఇప్పటికే చాలా గొడవ చేస్తోంది అన్నాడు అరుణ వంక క్రీగంట చూస్తూ. అరుణకి చికాగ్గా ఉంది. ఏంటి మనిషి, తనకి పెళ్లి నిశ్చయమైందని తెలిసి ఇలా అర్ధయుక్తంగా మాట్లాడడం అసభ్యత అని తెలీదా? అరుణ ఎర్రబడిన ముఖంతో బయటకు చూస్తూ కూర్చుంది. ఈ ఊర్లో మ్యాంగో జెల్లీ చాలా సైంటిఫిక్ గా చేస్తారట అడిగింది మీనాక్షి. ఎవరు చెప్పారు? అడిగాడు రాజారావు. ఇంటివారు అమ్మాయిని అడిగాను. మా ఆయన పుట్టింది భీమవరం. ఆయనకి మామిడి తాండ్రంటే చాలా ఇష్టం. పెళ్లికెళ్తున్నానంటే మామిడి తాండ్ర తెమ్మని చెప్పారు. అవును, మిమ్మల్ని అక్కడికే తీసుకువెళుతున్నాను. ఈ ఊళ్ళో నాయుడు గారు మామిడి తాండ్ర తయారీకి ప్రసిద్ధి. వారి తోటలో పాలేర్లను పెట్టి స్వయంగా తయారు చేయిస్తారు అన్నాడు రాజారావు. ఈ ప్రాంతం మీకు బాగా తెలుసులా ఉందే అంది అరుణ. అవును, నేనిక్కడే చదువుకున్నాను అన్నాడతను. మగవాళ్లు 3 మరో కారులో ముందు వెళుతున్నారు. వెనక కారులో ఆడవాళ్లు 3 రాజారావు ఉన్నారు. వ్యాన్ బదులు 2 కార్లు ఏర్పాటు చేశాడు భాస్కర్. కార్లు నాయుడు గారి తోట ముందాగాయి. చుట్టూ కొబ్బరి చెట్లు, మధ్యన నాయుడు గారి ఇల్లు. అది ఇల్లు అనే కంటే చిన్న సైజు ఆధునికమైన బంగ్లా అండం సబబు. ఆ బంగ్లా చుట్టూ పూల మొక్కలు, ఒకవైపున 30 అడుగుల వెడల్పు, 50 అడుగుల పొడవు ఉన్న విశాలమైన సిమెంటు చేసిన చెప్ట. నాయుడు గారి గుమ్మంలో నుంచి చూస్తే ఆ చెప్టా స్పష్టంగా తెలుస్తోంది. చెప్టా చుట్టూ సొరుగుడు గింజలు దగ్గర దగ్గరగా పాతున్నాయి. కార్లు తోటలోకి రాగానే పాలేరు నాయుడు గారికి చెప్పొచ్చాడు. ఆయన లోపల నుంచి వచ్చారు వాళ్ళని ఆహ్వానించడానికి. తెల్లగా పొడవుగా ఉన్నారు. బాగా గుబురు మీసాలు, కంటి మెడ లాల్చి చెవులకి దగదగా మెరుస్తున్న దుద్దులు. రండి రండి, నిన్న పప్పన్నం బరువుగా పడింది. పాలేరు వాళ్ళంతా మీ ఇంటి పెళ్లిలోనే ఉన్నారు అంటూ లోపలికి ఆహ్వానించారు. లోపల ఆధునికంగా ఉంది. సోఫా సెట్లు, రేడియో, కిటికీలకి కర్టెన్స్. అరుణకి మళ్లీ అనిపించింది, ఈ ఇళ్లు చూస్తే పల్లెటూరి ఇళ్లులా లేవు. పట్నంలో కంటే ఆధునికంగా సౌకర్యంగా ఉన్నాయి. వీరు కూర్చున్న 5 నిమిషాలకే కొబ్బరి బొండాలు కొట్టి స్టాలు వేసి తీసుకొచ్చి అందించాడు పాలేరు. కడుపులో ఎక్కడా స్థలం లేదు. పొద్దుట్నుంచి కొబ్బరి నీళ్లు తాగుతూనే ఉన్నాం అంది రమోలా. పర్వాలేదు, కూల్ డ్రింక్స్ అయితే జబ్బు చేస్తుంది గాని కొబ్బరి నీళ్లు ఎంత తాగితే అంత మంచిది. రక్తం శుభ్రపడుతుంది. రాత్రి మీ పాటలు విన్నాను, చాలా బాగున్నాయి. మీ 3 రేడియోలోనే ఉన్నారా? అడిగాడాయన.
అవునండి అంది మీనాక్షి. మేం ముగ్గురమే కాదు, ఆ ముగ్గురు కూడా అంతా రేడియో వాళ్ళమే అంది రమోల. అవునట, మా భాస్కరం చెప్పాడు. మీకు పెళ్ళయిందా అడిగారు నాయుడు గారు. మీనాక్షికి పెళ్ళయింది, ఇద్దరు పిల్లలు. మా అరుణకి పెళ్లి కాబోతోంది, నాకు కాలేదు. ఈ వరుస క్రమంలో రమోల ఇప్పటికి ఒక 100 మందికైనా బదులు చెప్పుంటుంది. అదే మాట నాయుడు గారికి చెప్పింది. అట్లాగా, చాలా సంతోషం. పెళ్ళికొడుకు మద్రాసేనా? నువ్వు బాగా చదువుకున్నావట అడిగారు ఆయన మళ్ళీ. బాగా డబ్బున్నవాళ్ళు. అతను ఇంజనీర్ అండి. మా అరుణని టీవీలో చూసి పెళ్ళికొడుకు మా అమ్మగారు ఏరుకోరి చేసుకుంటోంది అంది రమోల సావిత్రమ్మ గారి కంటే గర్వంగా చెప్తూ. అరుణ ఇబ్బందిగా కదిలింది. రమోలాకి అనేకసార్లు చెప్పింది తన పెళ్లి హిస్టరీ చాప్టర్ల వారీగా చెప్పుకురావద్దని. కానీ రమోలా విందు. ఒకటడిగితే 10 జవాబులు చెప్తుంది. ఈ కథ వింటున్నప్పుడు రాజారావు తన వంక తమాషాగా చూడ్డం అరుణ గమనించింది. ఎందుకలా చూస్తాడు? అతనికెందుకు నవ్వులాటగా ఉంది. త్వరగా వెళ్ళిపోవాలి, మద్రాసుకి త్వరగా వెళ్ళిపోతే బాగుండు అనుకుంది అరుణ. క్రితం రోజు పాట కచేరీ అప్పుడు కూడా ఇలాగే చూశాడు. తనకి పెళ్లి నిశ్చయమైంది. ఆ పెళ్ళికొడుకు ఈ రాజారావుకి తెలుసు. తెలిసి కూడా ఎందుకు తను ఇలా తనని చూపులతో వెంటాడుతున్నాడు? వీరంతా మీ తోటలో మామిడి తాండ్ర ఎలా తయారు చేస్తారో చూస్తారట. భాస్కరం తీసుకెళ్లమన్నారు అన్నాడు రాజారావు. ఇప్పుడు సీజన్ అయిపోయిందే. కిందటి నెలలో అయితే తాండ్ర ఆరబోసే సీజను, అప్పుడు బాగా ఉంటుంది. పర్వాలేదు, ఎక్కడ ఆరబోస్తారో ఎలా ఆరబోస్తారో చెప్పండి అడిగింది రమోలా ఉత్సాహంగా. అందరూ నాయుడు గారి వెంట బయలుదేరారు. కొబ్బరి చెట్లు కాయలతో బరువుగా భారంగా ఉన్నాయి. అందులో కొన్ని ప్రత్యేకమైన జాతట. ఆ చెట్లకి కాసిన కాయలు చేతికి అందుతున్నాయి. చెయ్యెత్తి పందిరి మీద కూరగాయలు కోసుకునేటట్లు కిందకున్నాయి. ఆ చెట్ల వంక ఆశ్చర్యంగా చూస్తోంది అరుణ. ఇంతకంటే రేర్ వెరైటీ పెంచుతున్నారు నాయుడు గారు. మేము వామన కొబ్బరి అంటాం. రండి, గెలలు నేల మీద కాంతాయి. అవి బాగా ఎదగడానికి గోతులు తవ్వుతారు గెల చుట్టూ అంటూ ఓ చెట్టు వైపు తీసుకెళ్లాడు రాజారావు. కొబ్బరి చెట్టు చుట్టూ ఒక అడుగు నేల వదిలి గుండ్రంగా కందకంలా గొయ్యి తీశారు. ఆ గోతిలోకి కొబ్బరి గెలలు వేలాడుతున్నాయి. గ్రేట్ అంది అరుణ అప్రయత్నంగా. మా నాయుడు గారి కొబ్బరి తోట ఈ చుట్టుపక్కల టూరిస్టు అట్రాక్షన్. ఈ చెట్టుకాయలు చాలా తీయగా ఉంటాయి. కొబ్బరికాయ తీపిగా ఉంటుందా అడిగింది రమోల. ఐ మీన్, కొబ్బరి నీరు ఉప్పుగా ఉంటుంది. ఓ కాయ కొట్టిస్తాను. చెట్టు నుంచి కాయ కోస్తారా అడిగింది అరుణ. పాలేరు దించుతాడు. నేను కొయ్యొచ్చా? నేనిప్పుడు కొబ్బరికాయ చెట్టు నుంచి కోయలేదు. నేను ముట్టుకుంటే వారికి అభ్యంతరమా? రాజారావు పకాలను నవ్వాడు. అబ్బే, ఆయనకు అభ్యంతరం ఉండదు. యూ ట్రై, వస్తే కోసుకోండి అన్నాడు నవ్వుతూ. అరుణ నాయుడు గారి వంక చూసింది. ఆయన కోసుకోమ్మా అన్నాడు చిరునవ్వుతో. అరుణ గొయ్యంచున నిల్చుని గెలలోని పైకాయ కోయడానికి ప్రయత్నించింది. కాయ కదులుతోంది గాని మెలిపెట్టలేకపోయింది. కాయ గెల నుండి విడివడలేదు. పూలు కోసుకోవడం అనుకున్నారా? మల్లె మొగ్గ తుంచినట్లు కొబ్బరికాయ రాదు. కత్తిపెట్టి ముచ్చుకు దగ్గర కొయ్యాలి. ఈ పని ఆడవాళ్లు చేయలేరు అన్నాడు రాజారావు. పాలేరు ఒడుపుగా గెల నుంచి పైకాయ కోసి ఒక్క వేటుకి మజ్జిగ చీల్చాడు. నీరు చాలా తక్కువగా ఉంది. లోపల కొబ్బరి వెండిలా తెల్లగా ఉంది, తీయగా ఉంది. ఆ తోటలో పొడవాటి కొబ్బరి చెట్లు ఆకాశానికి అంటుతున్నట్లున్నాయి కొన్ని చోట్ల. మరికొన్ని చోట్ల ఎర్రని కొబ్బరికాయలు కాషాయ రంగులో తమాషాగా ఉన్నాయి. నేలకి తాకేటంత కిందనున్న గెలలు ఆ చెట్ల మధ్య నుంచి చప్టా వైపుగా వచ్చారు. ఆ కనిపించేది అంటే ఈ తోట నానుకుని మా మామిడి తోట ఉంది. అందులో రసాలు ఎక్కువ పండుతాయి అన్నాడు నాయుడు గారు. పీచులేని రసాలు మామిడి తాండ్రకు ప్రశస్తం. అందుకని పీచులేని పళ్ళ రకాలు వేశాను. మా తోటలో ఈతాకుల చేపలు పరిచి వాటి మీద మామిడి రసం పిండుతాం అన్నాడాయన. చేత్తోనా అడిగింది అరుణ. పూర్వం చేత్తో పిండేవారు, ఇప్పుడు గుజ్జు మిషన్లు వస్తున్నాయి. పళ్ళు పచ్చిగా ఉంటే రసం రాదు, మరీ మగ్గి కుళ్ళిపోతే తాండ్ర వాసన వస్తుంది. చేపల మీద రసం పలచగా పోసి ఈగలు వాలకుండా దోమతెరలు కప్పుతాం అన్నాడు నాయుడు గారు. దోమతెర? ఆశ్చర్యంగా అడిగింది మీనాక్షి. అవును, దోమతెర బట్టకొని చేపల వలలా కలిపి కుట్టిస్తాం. ఈ గచ్చు మీద ఈతాకు చేపలు పరిచి వాటిపైన మామిడి రసం పిండి పైన ఈ చుట్టూ కర్రల మీదుగా దోమతెర కప్పుతాం. అప్పుడు ఈగలు రావు. అంతేనా? తాండ్ర తయారు చేయడం చాలా కష్టమంటారు అడిగింది మీనాక్షి. ఒక్కసారితో అవదు. ఈ అడుగు రసం ఎండుతున్న కొద్దీ పైన మళ్ళీ రసం పోస్తాం. ఒక్కోసారి రసం మీద చక్కెర, బెల్లం పొడి కూడా వేస్తాం. దేనికి? తీపి తక్కువైతే పుల్లగా ఉంటుంది అందుకని. ఇలా 10 రోజులు ఎండాక తాండ్ర చేపల నుంచి ఒలిచేస్తాం. అది మందంగా ముక్కలు కోసుకుంటాం. మరి మామిడి తాండ్ర పొరలు పొరలుగా వస్తుందే, అది ఎట్లా వస్తుంది అడిగింది అరుణ. మామిడి రసం ఎండుతున్నప్పుడు మళ్ళీ మళ్ళీ పోస్తామే, అవి ఎండాక పొరలుగా ఏర్పడుతుంది. ఒక్కోసారి పలచగా వచ్చిన తాండ్రని తడి ఉండగా కలిపి నొక్కుతాం. మా ఊళ్ళో ఫ్యాక్టరీలు, మిషన్లు లేవు. సాధ్యమైనంత వరకు
దుమ్ము ధూళి లేకుండా తాండ్ర తయారు చేయడానికే ప్రయత్నిస్తాం అన్నాడు నాయుడు గారు. అందరికీ తాండ్రచ్చులు ప్యాక్ చేయించిచ్చారు. వస్తూ పూతరేకులు కూడా తెచ్చుకున్నారు. మీరు పెళ్లివారింటికి వచ్చేసరికి పందిరంతా హడావిడిగా ఉంది. పెళ్లివారంతా మామూలు దుస్తుల్లో ఉన్నారు. గంటకో పొట్టుచీర మార్చిన ఆడంగులు ఇలా గబాలన సాదా దుస్తుల్లో ఎందుకున్నారు? అరుణకి ఆశ్చర్యంగా ఉంది. పెళ్లి హడావుడి అయిపోయిందా? అడిగింది అరుణ కారు పక్కనున్న ఒక యువకుణ్ణి. ఇప్పుడేగా అసలు సందడి. మీరు వేగరం పాత బట్టలు కట్టుకుని రండి, లేకపోతే మా వాళ్ళు వసంతం చెల్లేస్తారు. వసంతమా? ఇప్పుడు వసంతం బుగ్గాగులం చల్లుకుంటారు వధూవరులు. వాళ్లే కాదు, అందరూ చల్లుకుంటారు. త్వరగా మీ బస్కు వెళ్ళండి, లేకపోతే మీ బట్టలెందుకు పనికిరావు అన్నాడతను. అటువైపు వస్తున్న భాస్కర్ని అరుణ మొదట గుర్తుపట్టలేదు. ఎవరో పగటి వేషగాడు అనుకుంది. అతని తల నిండా ఎర్ర రంగు, బట్టల నిండా ఎర్ర నీళ్లు, పంచరంగుల్లో ఉన్నాడు. ఏ అరుణ, లోపలికి తప్పుకో. అతని నోట్లోనే ఉంది. ఎవరో చెంబుడు వసంతం మీదకు జల్లారు. అది పిచికారిలాగా అరుణ బట్టల మీద, తల మీద, ఒంటి నిండా పడింది. అరుణ తలెత్తి చూసింది. ఎదురుగుండా భాస్కర్ భార్య. ఆమె బట్టలన్నీ తడుసున్నాయి వసంతంతో. ఇది అన్యాయం అంది అరుణ ఏమీ అనలేక. ఇందాకటి నుంచి అందరూ నా మీద పోశారు. మంచి బట్టలు కట్టుకున్న వాళ్ళు ఒకరన్నా కనబడతారా అని వెతుకుతున్నాను. నువ్వు దొరికావు అంటూ గుప్పెడు బుక్క అరుణ నెత్తిమీద జల్లింది. పందిట్లోకి గంగాళాలు, బుక్కా పళ్ళాలు వస్తున్నాయి. పెళ్లికూతురు పెళ్లికొడుకు బూచాళ్లల్లా ఉన్నారు. వారి తల, బట్టలు, కనురెప్పలు, మొఖాలు అంతా రంగులమయం. ఎవరు ఎవరి మీద రంగులు పూస్తున్నారో, వసంతం చెల్లుతున్నారో అర్థం అవడం లేదు. చుట్టూ అందరూ రంగులు పూస్తున్నారు ఒకరికొకరు. ఆ గుంపులో పెళ్లికొడుకు తండ్రి, పెళ్లికూతురు తండ్రి ఒకరి మీద ఒకరు వసంతం చల్లుకుంటున్నారు. మగవాళ్లు, ఆడవాళ్లు అందరూ అందిన వాళ్లని పట్టుకుని రంగులు పులిమేస్తున్నారు. ఎవరికి వారు తప్పించుకుంటూ ఎదుటివారికి రంగులు పులుముతున్నారు. అరుణకి రాజారావు మాటలు జ్ఞాపకం వచ్చాయి. 10 దాటితే బయటికి వెళ్లే యోగ్యత ఉండదని ఇందుకే అన్నాడు కాబోలు. రమోలా ఎంత బుక్క తీసుకొచ్చి అరుణ నెత్తిన పోసింది. అరుణ చెంబుడు వసంతం మీనాక్షి నెత్తిన గుమ్మరించింది. అమరేశ్వరరావు, శ్రీనివాసును పారిపోయి దాక్కోబోయారు. వాళ్ళిద్దరినీ చేతులు కట్టి లాక్కొచ్చి జగన్నాథం వసంతం జల్లాడు. రమోల అటువైపుగా వెళుతున్న భాస్కర్ మీద పేడకళ్లపు జల్లినట్టు చెంబుడు వసంతం విసురుగా జల్లింది. దాంతో పందిట్లో అందరూ స్త్రీ పురుష విభేదం మరిచిపోయారు. ఒకరి ముఖాల్లో మరొకరు బుక్క పట్టి పులిమారు. వసంతపు నీళ్లు, బుక్క, గులాములు రంగుల్లో ఎవరికీ అసలు రూపాలు లేవు. రెక్కలు పట్టుకుని, జడపుచ్చుకుని, చొక్కా దొరకపుచ్చుకుని రంగులు పూసుకున్నారు. పెళ్లిలో అన్ని వేడుకల కంటే ఈ వేడుక అందరూ ఎంజాయ్ చేశారు. గంగాళాల కొద్దీ కలిపిన వసంతం డబ్బాల్లో తీసుకొచ్చిన బుక్కా గులాం అందరి బట్టల మీద, శరీరాల మీద అతుక్కుపోయింది. ఆ రోజు స్నానాలు చేసి భోజనాలయ్యేటప్పటికి 2 గంటలయింది. గబగబా సామాన్లు సర్దుకుని ప్రయాణానికి రెడీ అయ్యారు అరుణ వాళ్ళు. అరుణ పెళ్లికూతురికి అమ్మమ్మగారిచ్చిన చీర, తను కొన్న నిర్మల పెయింటింగ్ ఇచ్చింది. రమోల బ్రీఫ్ కేసు, మీనాక్షి స్టీలు క్యారియరు ఇచ్చారు. పెళ్లివారు ఆడవాళ్లకి చీరలు, మగవారికి పంచెల జతలు పెట్టారు. పద్మ, వెళ్ళొస్తాను. మీ పెళ్లి మాకు ఒక మధురమైన అనుభవం. నేను ఇంత ఎంజాయ్ చేయడం ఎప్పుడూ జరగలేదు. మద్రాసు వస్తే మమ్మల్ని మర్చిపోకు అంది అరుణ. అరుణకి మద్రాసు వెళ్లాలని లేదు. ఆ రాత్రి అప్పగింతలు పెట్టి పద్మని అత్తవారింటికి పంపుతారు. అది కూడా చూసి వెళ్ళమని అంతా బలవంత పెట్టారు. కాని 6గురికి మళ్లీ రిజర్వేషన్ దొరకదు. అందుకని ఉండడానికి ఎవరూ ఇష్టపడలేదు. ఫైనల్లో అన్నయ్య మద్రాసు రమ్మంటున్నాడు. మీ పెళ్లి టైంకి నేను వస్తాను అంది పద్మ. తప్పకుండా రావాలి, ప్రామిస్, మర్చిపోకు అంటూ వీడుకోలు తీసుకుంది. ఆ పెళ్లివారి ఇల్లు వదిలి వస్తుంటే అరుణకి కళ్ళనీళ్ళొచ్చాయి. తాము ఈ ఊరికొచ్చి 48 గంటలు కాలేదు. అయినా వాళ్ళందరూ తన ఆత్మీయులుగా, ఎన్నో రోజులు బట్టి తెలిసిన బంధువులుగా అనిపిస్తోంది. ఆడ మగ అందరూ తమతో మాట్లాడారు. అందరూ ఆదరణతో పలకరించారు. బాబాయ్ గారు, వెళ్ళొస్తాను అంది అరుణ పద్మ తండ్రి దగ్గర సెలవు తీసుకుంటూ. నేను పల్లెటూరు వాణ్ణి, చదువుకోని వాణ్ణి. నాకు పెద్ద పెద్ద మాటలు రావు తల్లి. మా భాస్కర్ పిలిచినందుకు మీరంతా పెద్ద మనసు చేసుకుని మా ఊరొచ్చారు. నాకు చాలా సంతోషమైంది. క్షేమంగా వెళ్ళిరండి. అరుణ, నీ పెళ్లికి శుభలేఖ వెయ్యి, తప్పకుండా వస్తాను. నువ్వు మా పద్మ లాంటి దానివి అన్నాడాయన కారెక్కుతుంటే. నా పెళ్లికి రారా బాబాయ్ అంది రమోలా అల్లరిగా. ఎందుకు రాను? అరుణ పెళ్లి నిశ్చయమైందని మా భాస్కర్ అన్నాడు. నీ పెళ్లికి వస్తాను, నిశ్చయం అవగానే రాయి అన్నారాయన నవ్వుతూ. రాజారావుని, మా పెద్ద తమ్ముణ్ణి పంపుతాను. వాళ్ళు మిమ్మల్ని రైలెక్కిస్తారు. నాకు అప్పగింతల బట్టలు అవి చాలా బాధ్యతుంది అన్నాడు భాస్కర్. పర్వాలేదు, అసలు ఎవరూ రానక్కర్లేదు. లాంచ్ ఎక్కిస్తే వెళ్ళిపోతాం అన్నాడు జగన్నాథం. అలా కాదు, తెలిసిన వాళ్ళైతే కారులు అవి వెళ్ళడానికి త్వరగా వీలవుతుంది. రాజారావు, అవన్నీ నువ్వు చూసుకుంటావుగా. ఓఎస్, మీరేం కంగారు పడకండి. రైలు తప్పిపోకుండా చూసే పూచీ నాది.
వీళ్ళని వెనక్కి పట్టుకుని రాను, రైలెక్కించి మరీ వస్తాను అన్నాడు రాజారావు నవ్వుతూ. అరుణకి మనసులో దిగులుగా ఉంది. రైలు దిగినప్పటి నుంచి మళ్ళీ ఈ క్షణం దాకా తామొక్క నిమిషం ఊరికే కూర్చోలేదు. రకరకాల పొట్టుచీరలు కట్టుకోవడం, ఇటు తిరగడం అటు తిరగడం, ఒకటే హడావిడి. అపరిచితులందరూ చిరపరిచితుల వలె పలకరించారు. ఎన్నాళ్లనుంచో తమ మధ్య ఉన్న ఆప్తులన్నట్లు ఆదరించారు. స్వేచ్ఛగా ఎవరు ఏమనుకుంటారో అన్న సంశయాలు లేకుండా హాయిగా ఉన్నారు. ఈ 3 రోజుల్లో ఏ ఒక్కరూ తమని పాట కచేరీకి వచ్చిన వాళ్ల వలె చూడలేదు. బంధువుల్ని చూసినట్లు చూశారు. వేళాకోళాలు, పరిహాసాలు, నవ్వులు, వీటిల్లో అపశృతి లేదు. హద్దులకి మించిన చొరవ లేదు. వీటన్నిటి మధ్యన ఒక మమత, స్నేహం కనిపించింది అరుణకి. మళ్ళీ మద్రాసు, అమ్మమ్మగారు, ఆ ఇల్లు, ఏదో భయం, దిగులు, తూచి మాట్లాడాలన్న భావం, మనసు విప్పి నువ్వే కావాలి, నువ్వు లేందే క్షణం గడవదు అని పైకి చెప్పలేని రాజా. లాంచీలో ఎక్కాక రాజారావు అన్నాడు, అరుణగారు చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్న దిగులా, లేక మద్రాసు మీద గాలి మళ్ళిందా? అదేం లేదు, ఏదో ఆలోచిస్తున్నాను. అనుకోకుండా ఈ పరిసరాలకు వచ్చాను. మళ్ళీ జీవితంలో ఎప్పుడైనా వస్తానా రానా అన్న ఆలోచన వచ్చింది. నన్నడిగితే మీరు ఈ వైపులకి రారు అన్నది ఖచ్చితంగా చెప్పగలను. ఎలా, ఎందుకు అనుకుంటున్నారు? నేను రాకూడదని ఎక్కడుంది? ఉంది, ఎంజీఎం గారి ఆజ్ఞలో అన్నాడు రాజారావు మామూలుగా. అరుణ మాట్లాడలేదు. ఎంతకీ మీకు అమ్మమ్మగారు ఏమవుతారో చెప్పలేదు? అడవిలో ఉసిరికి, సముద్రంలో ఉప్పుకి ఏంటి సంబంధం చెప్పండి? ఆమె నాకు ఏమీ కారు, నేను ఆమెకి ఏమీ కాను. అలాంటప్పుడు మీకిన్ని విషయాలు ఎలా తెలిసాయి? మీ గురించి తెలియలేదా? ఏం తెలిసాయి? మీరు మామలింగాన్ని పెళ్లి చేసుకోబోతున్నారని, మీరు బాగా పాడతారని, పొడవాటి జడుందని, ఎంఏ పాస్ అయ్యారని, కాస్త ప్రథమ కోపమని, కోపం వస్తే మొహం ఎర్రగా కందిపోతుంది. ఇవి మీకు ప్రత్యేకంగా తెలియనక్కర్లేదు. నాతో పరిచయమైన ప్రతి వారికి తెలుస్తుంది. అమ్మమ్మగారితో నాకు అలాంటి పరిచయమే ఉందనుకోండి, లేకపోతే ఈ విషయాలు అందరికీ తెలుసునని అనుకోండి అన్నాడు రాజారావు. పోనీ మీ గురించి చెప్పండి. ఏం చెప్పమంటారు? నా గురించి తెలుసుకున్నందువల్ల మీకొచ్చే లాభం ఏదైనా ఉందా? అందుకు కాదు. చూడండి, నేను మీ గురించి ఒక్క ప్రశ్న అడగలేదు. మీరు నా గురించి అడగకూడదు. ఈ ప్రశ్న వల్ల మనిద్దరికీ ప్రయోజనం లేదు అన్నాడు రాజారావు సీరియస్గా. అరుణకి ఇబ్బందిగా ఉంది. ఇతను మనసులో ఏదో పెట్టుకుని భావగర్భితంగా మాట్లాడుతున్నాడు. అరుణ మరి మాట్లాడలేదు. కాని మనసులో అసంతృప్తిగా ఉంది. ఎన్నిసార్లు అడిగినా ఇతను అమ్మమ్మగారికి తనకీ మధ్య గల పరిచయాన్ని గురించి చెప్పడం లేదు. ఎందుకని? అమ్మమ్మగారంటే కోపం, రాజా అంటే హేళంతో కూడిన ఒక విధమైన సానుభూతి ఉంది. వాళ్ళందరి గురించి ఇంత సన్నిహితంగా తెలిసిన ఇతను వాళ్ళకేమవుతాడు? మీరు చిన్నప్పుడు అమ్మమ్మగారింట్లో పెరిగారా? లేదు. మరి ఏంటి మరి? మీరు చెప్పకపోతే మీ గురించి అమ్మమ్మగారిని అడుగుతాను. మీరు నా గురించి అడుగుతున్నప్పుడు అమ్మమ్మగారి ముఖంలోని భావాలు చూడ్డానికైనా మద్రాసు రావాలనుంది. రమ్మంటారా? మీతో పాటు రైల్లో వచ్చేస్తాను. ఆ పైన అక్కడ ఏదన్నా జరిగితే నన్ను బ్లేమ్ చేయకూడదు. మీరు ప్రతిదీ వేళకోళంగా మాట్లాడుతున్నారు. ఏ మాట సీరియస్గా తీసుకోవాలో, ఏది కాదో అర్థం కావడం లేదు. నా మాటలు సీరియస్గా తీసుకోమని మిమ్మల్ని అడిగానా, ప్రార్థించానా? మిస్ అరుణ, ఒక క్షణం ఆలోచించి చూడండి. నేను మీ గురించి ఒక్క ప్రశ్న అడగలేదు. మీ పేరు అడిగాను, అది కూడా అల్లరికి. మీ తల్లిదండ్రులు ఎవరని గాని, మిమ్మల్ని అమ్మమ్మగారు ఎలా అంజనం వేసి పట్టిందని గాని అడిగానా? పెళ్లిలో అనుకోకుండా తటస్థపడ్డాం. కామన్ టాపిక్స్ కొన్నున్నాయి కాబట్టి కామన్ విషయాలు మాట్లాడుకున్నాం. మీ రైలు మీరెక్కుతారు, నా ఊరికి నేను వెళ్ళిపోతాను, బస్ అన్నాడతను సీరియస్గానే. సంభాషణ పోను పోను బరువవుతోంది. 2 రోజుల నుంచి నవ్వించిన ఈ వ్యక్తి ఎందుకింత గంభీరంగా అవుతున్నాడు? అతను గంభీరంగా ఉంటే తనకేం బాధ? తానెందుకు ఫీల్ అవ్వాలి? మీరు ఏ ఊరికి వెళతారు? అడిగింది అరుణ. మా ఊరు అన్నాడతను. ఎలా అడిగినా అతని చేత స్వంత విషయాలు చెప్పించలేకుండా ఉంది. మిస్ అరుణ, మీరు ఎన్ని విధాల ప్రశ్నలు వేసినా నా గురించిన వివరాలు మీరు చెప్పించలేరు అన్నాడు నవ్వుతూ, మిస్ అన్న మాటని ఒత్తి పలుకుతూ. మీరు చెప్పకపోతే అమ్మమ్మగారిని అడుగుతాను. అడగండి, ఆవిడ చెప్పదలుచుకుంటే చెప్తుంది, అంతేగాని ఈ వైపు నుంచి ఒక్క మాట రాదు అన్నాడతను దృఢంగా. రేవులో దిగేసరికి 3:30 అయింది. కారులో సామానెక్కించి స్టేషన్కొచ్చారు. మద్రాస్ మెయిలు రావడానికి ఇంకా వ్యవధి ఉందన్నారు. ఈలోగా మనం ఊళ్ళోకెళ్ళి కాఫీ తాగి రావచ్చు. పదండి, కాఫీ తీసుకుందాం అన్నాడు రాజారావు. వద్దు, పొట్ట చాలా హెవీగా ఉంది. గొలుసు వేసి లాక్కెళ్ళినా నేను కదల్లేను అంది రమోలా. పోనీ ఇక్కడ రిఫ్రెష్మెంట్ రూంలోకి తెప్పిస్తాను. ఆ పని చేయండి అంది మీనాక్షి. కాఫీలు పట్టించుకునొస్తూ, రైలు 6 గంటలు లేటట. ఇంకా విశాఖపట్నం కూడా రాలేదట అన్నాడు రాజారావు. మై గాడ్, ఎప్పుడూ అంతే. సరదాగా గడిచిన ప్రయాణాలన్నీ ఆఖరి క్షణంలో యాంటీ క్లైమాక్స్లా ఇట్లాగే అవుతాయి. ఇప్పుడేం చేద్దాం?
అడిగింది రమోలా. మీ ఇష్టం. రాజమండ్రిలో ఏమైనా చూడదలుచుకుంటే చూద్దాం అన్నాడు రాజారావు. అది కాదు గాని సినిమాకి వెళదాం. సామాను క్లాక్ రూంలో వేసి అంది రమోలా ఉత్సాహంగా. "ఉహుం, నేను రాలేను. వెయిటింగ్ రూంలో నడుం వాల్చనిస్తారేమో కనుక్కోండి. ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్స్ లేకపోతే ఉండనిస్తారేమో" అడిగింది మీనాక్షి. ఎస్ఎంతో మాట్లాడొస్తాను అంటూ రాజారావు కదిలి వెళ్ళాడు. అరుణ, సినిమాకి వెళదాం అంది రమోలా. మీనాక్షి ఒక్కరితే ఉంటుంది. మన వాళ్ళని తీసుకుని వెళ్ళు. ఎవర్రా సినిమాకొస్తారా? తెలుగు సినిమా అడిగింది రమోలా. ఓ అన్నారు అమరేశ్వరరావు, జగన్నాథం, శ్రీనివాసన్. వాళ్ళు ముగ్గురు ఒప్పుకుంటారని అరుణకి తెలుసు. రమోలా వీళ్ళు కలిసి మద్రాసులో చాలాసార్లు సినిమాలకు వెళ్ళేవారు. 1-2 సార్లు తను వెళ్ళింది. ఈ మగవాళ్ళు ముగ్గురు రమోలా చేత టికెట్లు కొనిపించి నిర్మోహమాటంగా సినిమా చూస్తుంటారు. రాజారావు ఎస్ఎంతో మాట్లాడొచ్చాడు. వెయిటింగ్ రూంలో లేడీస్కి స్థలం ఉందట. మరి మగవాళ్ళ మాట? మనమందరం సినిమాకెళదాం. మీనాక్షి, అరుణ సామాన్ దగ్గర ఉండిపోతారట అంది రమోలా. మావాడు మిమ్మల్ని సినిమాకి తీసుకువెళ్తాడు. నేను వీరిద్దరికీ సాయంగా ఉంటాను. ఒకవేళ వెయిటింగ్ రూంలో ఎక్కువ ప్యాసింజర్స్ వస్తే వీరికి ఇబ్బంది కలగచ్చు అన్నాడు రాజారావు. మీలు ఇప్పుడప్పుడే రానట్టేనా అడిగాడు జగన్నాథం. ఇంకా విశాఖపట్నం కూడా రాలేదట. కుర్దా రోడ్డు దగ్గర గూడ్స్ బండి డిఫైర్ అయింది. లైన్ క్లియర్ అయితేనే గాని రైలు నడవదు. మీరు స్టేషన్కి దగ్గరగా ఉన్న హాలుకి వెళ్ళండి. ఇంటర్వెల్లో మా వాడు ఒకసారి స్టేషన్కి వచ్చి చూస్తాడు. రైలు గనక టైంకి ముందే వస్తే మీకొచ్చి చెబుతాడు అన్నాడు రాజారావు. ఏం రమోలా, వెళదామా లేక ఇక్కడే ఉందామా అడిగాడు అమరేశ్వరరావు. లేదు, వెళదాం పదండి. ఈ స్టేషన్లో ఎంతసేపు కూర్చుంటాం? విసుగ్గా ఉంటుంది. నాకు ఆ వెయిటింగ్ రూంలో నిద్ర పట్టదు. నేల మీద పక్కపరుచుకుని మీనాక్షిలా పడుకోలేను. నువ్వు రారునా అడిగింది రమోలా. మీనాక్షిని ఒక్కదాన్నే వదిలి వెళితే బాగుండదు. పైగా తను పడుకుంటే ఈ సామాను ఎవరు చూసుకుంటారు? నువ్వెళ్ళు అంది అరుణ. సామానంతా వెయిటింగ్ రూంలో ఒక పక్కగా సర్దారు. మీనాక్షి తలనొప్పిగా ఉందంది. ఒక యాస్ప్రో తీసుకొచ్చి కప్పు కాఫీతో ఆ మాత్రం మింగించాడు. మీనాక్షి హోల్డాళ్ళు పరుచుకుంది వెయిటింగ్ రూంలో ఒక వైపుగా. మీరేం చేస్తారు? మీరు పడుకుంటారా అడిగాడు రాజారావు. నాకలా నిద్ర రాదు. అయితే బుక్ స్టాల్ వైపుకి రండి, ఏమన్నా పత్రికలు తీసుకుందాం అన్నాడు రాజారావు. అతని వెనకాలే దారి తీసింది. అతను 1-2 ఇంగ్లీషు పత్రికలు కొన్నాడు. ఫిలింఫేర్ కూడా కొనబోతుంటే వద్దు, అందులో సినిమా బొమ్మలు తప్ప ఏం ఉండవు, ఫెమినా తీసుకోండి. మీకు సినిమాలంటే ఇష్టం లేదా? ఇష్టం లేదని కాదు, తరచుగా వెళ్ళం. ఎప్పుడైనా మా బ్రదర్స్ సిస్టర్స్ కోసం వెళుతుంటాను. అతను నిశ్శబ్దంగా విని ఊరుకున్నాడు. తాము ఎంతమంది అప్పా చెల్లెళ్ళో కూడా అడగలేదు. అడగదలుచుకోలేదా? అతను నవ్వుతూ అన్నాడు. మిమ్మల్ని ప్రశ్నలు వెయ్యను అన్నాను కదా, ఆ మాట నిలబెట్టుకునేందుకు అడగలేదు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది బ్రదర్సు సిస్టర్సు అంటూ ప్రశ్నించాడు, తన మనసులో ఆలోచనలు పసిగట్టినట్లు. 4 ఆడపిల్లలం, 2 మగపిల్లలు, నేనే పెద్ద పిల్లని. మిమ్మల్ని టీవీలో చూసే అమ్మమ్మగారు పెళ్లి రాయబారం పంపారా? మీకెలా తెలుసు? రమోలా చెప్పింది. నేను మిమ్మల్ని అడగలేదు. రమోలా ఉదయం కారులో అంది, జ్ఞాపకం లేదు? 2 సార్లు టీవీలో కనబడ్డాను. అమ్మమ్మగారు చూశారట. ఆమెకు నచ్చానట. మా ఇంటికి కబురు పెట్టారు. ఆవిడకు నచ్చితే చాలా, అసలైన వాళ్ళకి నచ్చకర్లేద్దా? అతను సూటిగా ప్రశ్నించాడు. ఆ ప్రశ్నే ఆ మొదటి రోజు తనకు వచ్చింది. కాని ఈ రాజారావు ఇలా ఎందుకు ప్రశ్నించాలి అని కోపంగా ఉంది. అసలు వాళ్ళకి నచ్చలేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు అడిగింది కాస్త తీవ్రంగా. అలా అయితే చాలా సంతోషం. గ్రాని ఇష్టమే నా ఇష్టం అని బసవన్నలా తలోపక మా వాడు తన ఇష్టాయిష్టాలని పైకి చెబుతున్నాడంటే దారిలో పడ్డట్టే. వాడికి ఆ మాత్రం వ్యక్తిత్వం మీ వల్ల కలిగింది అంటే మిమ్మల్ని కంగ్రాచులేట్ చెయ్యాల్సిందే. అతనికి వ్యక్తిత్వం లేదని ఎందుకు అనుకుంటున్నారు అడిగింది అరుణ. ఎదుటివారి వ్యక్తిత్వాన్ని మా ఎంజీఎం భరించలేదు గనుక. ఆ ఇంట్లో ఆత్మగౌరవం ఉన్న వాళ్ళెవరూ ఉండలేరు కనుక. అది మీకెలా తెలుసు? ఆ ప్రశ్నకి జవాబు చెప్పను. కానీ నేను చెప్పిన దాంట్లో అబద్ధం మట్టుకు లేదు. ఆ విషయం మీకు తెలుసు. పదండి, ఆ సిమెంట్ బెంచ్ మీద కూర్చుందాం అంటూ ప్లాట్ఫారం వైపు దారి తీశాడు.